నేటి ధ్యానాంశం పునీత యోహాను గారు వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నారు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ప్రియమైన సహోదరులారా, నేటి వాక్యములో యేసు ప్రభువు తన శిష్యులతో చివరి మాటలు మాట్లాడుచున్నారు. ఆయన చెబుతున్నది ఏమిటంటే, ఇంకా చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నా వారు అప్పుడు వాటిని గ్రహించలేరు. కానీ ఆయన ఓ నైతిక భరోసాను ఇస్తున్నారు. సత్యస్వరూపమైన ఆత్మ అంటే పరిశుద్ధాత్మ వచ్చి వారిని అన్ని విషయములలో సత్యమునకు నడిపిస్తుందని దీని యొక్క అర్థం. మన జీవితాలలోనూ అదే సత్యం. కొన్నిసార్లు దేవుని యోచనలు మనకు తడుముకొనేలా అర్థం కాని వంటివిగా అనిపించవచ్చు. కానీ ఆయన మనకు అవసరమైన సమయాన పరిశుద్ధాత్మ ద్వారా తగిన మార్గదర్శకత్వాన్ని ఇస్తారు. పరిశుద్ధాత్మ మనలో వాసం చేసి మనను నడిపించే దేవుని శక్తి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రార్థనలో ఉంటున్నప్పుడు ఆయన మనకు ఏమి చెప్పదలుచుకున్నారో తెలుసుకునే సిద్ధత మనలో ఉండాలి. మన హృదయాలు వినే స్థితిలో ఉండాలి. పరిశుద్ధాత్మ మన హృదయాలలో మాట్లాడినప్పుడు మనం వినగలగాలి. ఈ వాక్యాల ద్వారా మనం గ్రహించవలసినది ఈరోజు ఏమిటంటే, మనం ఒంటరిగా లేము. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. ఆయన మనకు సత్యాన్ని బోధిస్తాడు. మన జీవితమునందు యేసు ప్రభువును మహిమపరిచేలా నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మమ్మల్ని నడిపించుటకు పంపినందుకు మీకు వెలలేని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించున్నాం తండ్రి. మేము ఈ వాక్యాన్ని వినే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయపడండి. మా జీవితమంతటిలోనూ నీ సత్యమునందే నడిపించండి. ఎందుకంటే మానవులమైన మేము అనేక విధాలుగా మా హృదయాలు పరితపిస్తూ ఉండే సమయాన మీరు మాకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఏకమై ప్రార్థించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. ప్రతి బిడ్డను, ప్రతి మనిషిని, ప్రతి మానవుణ్ణి తమ హృదయాలకు తగినట్టుగా, తమ కోరికలకు తగినట్టుగా దీవించమని మిమ్ము ప్రార్థిస్తున్నాము, అర్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఆమేన్.